హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు వయసు తక్కువగానే ఉంటుంది, చూడ్డానికి చిన్నపిల్లల్లా కనిపిస్తారు, చిన్నపిల్లలే. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళికామనుకోండి వేరే లెవెల్ ఇబ్బంది పెడతారు. ఈ మనిషి ఉన్నాడు, ఇతను చిన్నపిల్లాడే, కెలకూడదు, మెచ్చుకోవాలి, వదిలేయాలి. ఎందుకంటే అతని పని అతను సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతన్ని గెలికే ప్రయత్నం చేశారు, ఊచ కోత కోసాడు. అది వన్డేనా T20 అని డౌట్ కలిగించేలాగా చేశాడు. వన్డేలో ఇట్లా కూడా ఆడతారా అని శ్రీలంకన్ బౌలర్స్ అందరూ దిగ్భ్రాంతికి గురయ్యేలా చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ వల్ల ఈ టాలెంట్ సిరీస్ 8 అనేది ఇండియా గెలుచుకుంది శ్రీలంకకి అగేన్స్ట్గా. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. శ్రీలంక ఇండియా మధ్య మ్యాచ్ అనగానే క్లోజ్ మ్యాచెస్ జరిగాయంటే కనుక వీ విల్ సీ లాట్ ఆఫ్ నాన్ సెన్స్ హ్యాపెనింగ్. అండ్ ఎక్కువ శాతం నాన్ సెన్స్ శ్రీలంక దగ్గర నుంచి ఉంటుంది. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడున్న ఇండియా మెయిన్ టీం శ్రీలంకతో ఆడినప్పుడు మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా అలాంటిదే జరిగింది. అది సూపర్ ఓవర్ అంటే అంపైర్ డిలే చేయడం, శ్రీలంకన్ బ్యాటర్స్ డిలే చేసుకుంటూ రావడం, ఆ తర్వాత నో బాల్ డిలే అవడం, రచ్చ అంతా అయింది. ఆ తర్వాత అయిపోతుంటే వైభవ్ సూర్యవంశీని ఏదో అన్నారు, మనవాడు ఏదో వెళ్ళి టచ్ చేసి పుష్ చేశాడు. చాలామంది చాలా రకాలుగా లెక్చర్లు వీకారు శ్రీలంకలో. మనవాడు కూడా కొంత మాట్లాడారు, చాలామంది చాలా రకాలుగా లెక్చర్లు వీకారు. వైభవ్ సూర్యవంశీ అఫ్ కోర్స్ వచ్చిన ఎక్స్పెక్టేషన్స్తో పోల్చుకుంటే ఈ టాలెంట్ సిరీస్లో ఇప్పటిదాకా అలాంటి నాకు రాలా. స్టార్ట్స్ వచ్చాయి, బట్ వైభవ్ ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ అనేది రాలా. ఇవాడు వచ్చింది 11 బాల్స్లో 50, 5 4s, 5 6s, 1 డాట్ బాల్. ఆ డాట్ బాల్ కూడా దిష్టి తగలకుండా ఉండాలని చెప్పి డాట్ ఆడాడు. ఏందా కుట్టుడు, బౌలర్స్కి అర్థం కాల. వాళ్ళు ఓవర్ ద స్టంప్స్ వచ్చినా 6 వెళ్తుంది, రౌండ్ ద స్టంప్స్ వచ్చినా 6 వెళ్తుంది. లెఫ్ట్ ఆర్మర్ వచ్చినా 6, రైట్ ఆర్మర్ వచ్చినా 6, స్పిన్నర్ వచ్చినా 6, ఫాస్ట్ బౌల్ వచ్చినా 6. దిబిడి దంచాడు. మాటలతో రెచ్చగొట్టేసి కాస్త కాన్సన్ట్రేషన్ ఆఫ్ చేసేసి, లేదంటే కనుక బాగా ప్రెషర్ పెట్టేసి, ఆ ప్రెషర్ వల్ల అతను ఏమన్నా కృంగిపోతాడేమో అని, ఈ మాటల వల్ల అతను ఏమన్నా భయపడిపోతాడేమో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మనోడు ఏమాత్రం భయపడలా. ఈ బాలయ్య బాబు డైలాగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది మనోడికి. ఎలా అంటే, ఓవర్ ద సమ్స్ వచ్చినా సరే, రౌండ్ ద సమ్స్ వచ్చినా సరే, లెఫ్ట్ ఆర్మర్ అయినా సరే, రైట్ ఆర్మర్ అయినా సరే, స్పిన్ బౌలర్ అయినా సరే, ఫాస్ట్ బౌలర్ అయినా సరే, మాటలతో కాదురా సిక్సర్లతో భయపెట్టేస్తా అన్నట్టు కొట్టాడు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ది స్టాటిస్టిక్. ఓన్లీ స్టాటిస్టిక్స్తో మ్యాచ్ అర్థమైపోతుంది వైభవ్ సింగిల్ హ్యాండెడ్గా ఎట్లా గెలిపించాడు ఈ మ్యాచ్ని. వైభవ్ స్ట్రైక్ రేట్ చూడండి, మిగతా బాగా ఆడిన బ్యాటర్ స్ట్రైక్ రేట్ చూడండి, వైభవ్ ఆడినప్పుడు ఆ కండిషన్స్ చూడండి. ఎందుకంటే పొద్దున పూట జనరలీ బౌలర్స్ విల్ ఫీల్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్ ఫర్ దెమ్. గట్టిగా క్రాస్ ద లైన్ షాట్లు ఇప్పుడు అంత కష్టం. అది ఆల్దో శ్రీలంకన్ పిచ్చెస్ ట్రెడిషనల్లీ చూసుకుంటే కనుక డే పిచ్చెస్ అవుతున్న కొద్దీ కొంచెం స్లో అయిపోతూ ఉంటాయి అవి. బట్ స్టిల్ దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ద ఫాస్ట్ బౌలర్స్. అలాగే అతను ఆడిన స్ట్రైక్ రేట్ అంటే sub-30 100 వచ్చేది బాస్. కొట్టు డౌట్ అయిపోయింది 94కి. 30 balls 100 T20లో కూడా రావట్లేదు. 11 balls 50 T20లో కూడా అలాంటి రికార్డ్ లేదు. చాలామంది కన్ఫ్యూజన్ వచ్చింది, T20 ఆడుతున్నాడా బాబు, 50 overs మ్యాచ్ ఆడుతున్నాడా అని. 4 overs 76 ఆ స్కోరు. మబ్బులు వెళ్ళిపోవట్లేదు ఒక్కొక్కరికి. ఆ తర్వాత స్లో డౌన్ అయ్యారు. అండ్ న్యాచురలీ స్లో, ఎందుకంటే వికెట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇట్ వాజ్ అ 2-paced వికెట్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఆ పార్ట్నర్షిప్ తర్వాత మిగతా వాళ్ళందరి దగ్గర సరిగా ఆడతారా లేదని డౌట్లు కూడా వచ్చాయి. అందుకే తిలక్ అండ్ రుతురాజ్ గాట్ లిటిల్ స్లో. తర్వాత ఎప్పుడైతే రుతురాజ్ కూడా 2 4లు కొట్టి ఆడదాం అనుకుంటున్నాడో అప్పుడు అవుట్ అయిపోయాడు. తిలక్ కూడా బాగా ఆడాడు, తిలక్ గాట్ అవుట్. అతను మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోయారు. లాస్ట్ మళ్ళీ విప్రజ్ నిగమ్ చాలా బాగా ఆడడం, అనుకూల్ రాయ్ చాలా బాగా ఆడడం. ది టుక్ ద స్కోర్ టు 377. సినిమానే లేదు, శ్రీలంక కొట్టేంత సినిమా లేదు. ఆల్రెడీ ఇండియా దగ్గర బౌలింగ్ లేదు. యష్ ఠాకూర్, అశోక్, అదే విప్రజ్ నిగమ్, అనుకూల్ రాయ్, సూర్యాన్ షెడ్గే, తిలక్ వర్మ, ఈ బ్యాచే ఉన్నా. ఇండియా డస్ నాట్ హ్యావ్ బౌలింగ్, బట్ 380 ఇస్ టఫ్. 380 అవ్వని పని. అండ్ అప్పటికీ వాళ్ళు చాలా గట్టిగానే స్టార్ట్ చేశారు. నీరజ్ చండీక్వెలా, సజిరా సమర్, విక్రమ్ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినవాళ్ళు. అండ్ గట్టిగా వైట్ బాల్ క్రికెట్ ఆడినవాళ్ళు. మన టీం మొత్తం మీరు చూసుకుంటే కనుక వైట్ బాల్ క్రికెట్లో వన్డే క్రికెట్ అసలు చాలా తక్కువ ఆడిన ప్లేయర్లు ఎవరు? రుతురాజ్ గైక్వాడ్. అసలు ఆడాడని డౌట్ వచ్చే ప్లేయర్ ఎవరు? తిలక్ వర్మ. అసలు ఆడిన ప్లేయర్లు అందరూ ఎవరు? మిగతా వాళ్ళందరూ ఆడలేదు. ఎవరు ఆడలేదు. సో వాళ్ళు ఏ టీం అని చెప్పుకొని వాళ్ళు చాలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని దించేశారు టీంలో. మన వాళ్ళు నిజంగా ఏ టీంగానే ఆడారు. ఐ స్టిల్ ఫీల్ దట్ మన టీంలో ఉన్న బౌలింగ్ అనేది ఏ లెవెల్ బౌలింగ్ కాదు. అది ఏ టూర్కి ఉండాల్సిన బౌలింగ్ ఖచ్చితంగా కాదు. బట్ సమ్హౌ ఇండియా డిడ్ వెల్. ఇండియా కొన్ని రన్స్ ఇచ్చింది. కొన్ని ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోతారని కొన్ని మ్యాచ్ గెలుచుకున్నారు. సెకండ్ మ్యాచ్ ఒకటి కొత్లూస్ కారణంగా పోయింది. థర్డ్ మ్యాచ్ అగైన్ శ్రీలంకతో రచ్చ సూపర్ ఓవర్ అయింది. ఫోర్త్ మ్యాచ్ సునాయాసంగా కంఫర్టబుల్గా హ్యాపీగా గెలిచారు. ఫిఫ్త్ మ్యాచ్ కూడా హ్యాపీగా గెలిచారు. ఆల్దో వాళ్ళు చాలా గట్టిగా కొట్టే ప్రయత్నం చేసిన, వాళ్ళు 300 దాకా వచ్చే ప్రయత్నం చేసిన 377 వాస్ టూ మచ్ ఫర్ శ్రీలంక. స్టార్టింగ్లో 2 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత పార్ట్నర్షిప్ వస్తుందంటే వికెట్ పడింది. తర్వాత స్పిన్నర్స్ చేత ఎక్కువ వేయించే ప్రయత్నం చేశాడు. అశోక్ కొంచెం ఎక్స్పెన్సివ్, ఎక్కువ పేస్తో వేస్తున్నాడు. హీ నీడ్స్ దిస్ 2 overs బాస్. ఎందుకంటే చాలామంది అశోక్ ఏం చేశాడు అంటారు కానీ 150 వేస్తున్నాడు అశోక్.
సో ఇలాంటి బౌలర్స్కి మీరు టూర్లకి పంపించాలి, ఇలాంటి బౌలర్స్కి మ్యాచ్ ప్రాక్టీస్ అనేది ఇవ్వాలి, ఇలాంటి బౌలర్స్ని ఖచ్చితంగా అతను టెస్ట్ మ్యాచ్ ఆడగలిగితే టెస్ట్ మ్యాచ్ టీంలో అతన్ని దాఖలా చేయించాలి. టెస్ట్ అంటే టెస్ట్ కాదు, అదే మల్టీ డేస్ గేమ్ టూర్లో దాఖలా చేయించాలి. ఇట్లాంటి బౌలర్స్కి మీరు టైం ఇచ్చి ఆడండ్రా అని చెప్తే వాళ్ళకి బెటర్ బౌలర్స్ అవ్వగలరు. యూ హ్యావ్ టు పిక్ బౌలర్స్ అండ్ గివ్ ద మ్యాచ్ ప్రాక్టీస్. అండ్ అందుకే ఐ వాస్ ఓకే విత్ అశోక్ కమింగ్ ఇన్ టు ద స్క్వాడ్. విప్రాజ్ ఓకే కుదిరినప్పుడు బాగా వేసాడు, తిలక్ వర్మ వచ్చాడు, అతను వికెట్లు తీశాడు, సూర్యావంశ్ అనుకూల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం శ్రీలంక నెవర్ లుక్ లైక్ చేసింగ్ దిస్ డౌన్. ఫస్ట్ 2 వికెట్లు పడిన తర్వాత శ్రీలంకకి అసలు చేసే కనిపించలా, సినిమానే లేదు. దేవర్ ఆల్వేస్ బిహైండ్ ద 8 బాల్. ఇక ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ ఎప్పుడైపోతుందని వాళ్ళు ఎదురు చూశారు, మన వాళ్ళు ఎదురు చూశారు. ఎందుకంటే మరీ అంత టక వికెట్లు లేపేసేంత వికెట్ కాదు, మన దగ్గర అంత బౌలింగ్ లేదు. కొంచెం బెటర్ బౌలింగ్, కొంచెం బెటర్ స్పిన్నర్ ఉన్నాయంటే కనుక పెట్టాలి లేపినట్టు లేపేసేవాళ్ళు శ్రీలంక వాళ్ళు. అది లేదు. సో వీ హ్యాడ్ టు వెయిట్, లాస్ట్ దాకా వెయిట్ చేశారు. అండ్ ఈవెన్చువల్లీ ఇండియా ఈ సిరీస్ అనేది గెలిచింది. ఇట్ వాజ్ అ స్లో స్టార్ట్ ఈ సిరీస్కి. శ్రీలంకతో కూడా ఓడిపోయే మ్యాచ్ గెలిచారు, ఇందాక మాట్లాడుకున్నాం. అండ్ శ్రీలంకతో సూపర్ ఓవర్ అయిపోయిన తర్వాత ఇండియా ఫైనల్స్కి వెళ్తుందనే డౌట్లు కూడా వచ్చాయి. శ్రీలంకలో వేరే లెవెల్లో మాదే ట్రాఫీ అది ఇదని మాట్లాడుకున్నారు, అండ్ వాళ్ళ దగ్గర నుంచి ట్రాఫీ లాక్కొని వచ్చారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండ్ సాటిస్ఫైయింగ్. బట్ అగైన్ నేను ఎప్పుడు చెప్పేది దట్ 8 ఓవర్స్ మ్యాచెస్ అనేవి గెలుపు అనేది ప్రధానమైన లక్ష్యంగా ఉండకూడదు. 8 ఓవర్ మ్యాచెస్లో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వీళ్ళ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి, ఆ చెక్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రోగ్రాములు పెట్టాలి దాని గురించి ఆలోచించాలి. ఇండియా స్టిల్ నీడ్స్ గుడ్ ప్రోగ్రామ్స్ ఫర్ అంశుల్ కాంబోజ్, యష్ ఠాకూర్, ఆ తర్వాత అశోక్, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్రోగ్రామ్స్ అనేవి సెటప్ చేయాలి. అలాగే విప్రజ్ నిగమ్ లాంటి వాళ్ళు, అదే లిస్ట్లో శివాంగ్ లాంటి వాళ్ళు, ఆఫ్కోర్స్ నెక్స్ట్ సీజన్ ఆడిన తర్వాత ఐపీఎల్, ఎందుకంటే వీళ్ళు బ్యాటింగ్ చేయగలరు, స్పిన్ కూడా చేయగలరు. ఇలాంటి వాళ్ళు ఒక గ్రూప్ పెట్టి వాళ్ళు ఏ విధంగా 2 స్కిల్స్లోనూ ముందుకెళ్ళగలుగుతున్నారో చూడగలిగారు. తిలక్ అండ్ రుతురాజ్ మిడిల్ ఓవర్స్లో ఆడుతున్నారు, వాళ్ళ వీక్నెస్లు కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ ఆ టైంలో కొంచెం ఒక టెంపోలో రుతురాజ్ గైక్వాడ్ ఆడుతున్నాడు. సో ఈజీ ఫిట్, ఈ డెఫినెట్లీ లుక్స్ ఫిట్. అంటే ఫిట్ ఇన్ ద సెన్స్ వన్ డే క్రికెట్ బాగా సరిపోతుంది. బట్ కాంపిటీషన్ ఉంది, చూడలేదు. సో అతనితో మాట్లాడాలి, బాస్ యూ హ్యావ్ టు, అన్ఫార్చునేట్ థింగ్ అది యూ హ్యావ్ టు వెయిట్. తిలక్కి చెప్పగలగాలి, ఇట్లా డాట్ బాల్స్ పడుతున్నాయి, అది పడుతున్నాయి, ఇది పడుతున్నాయి, యూ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్, లీడర్షిప్లో ఈ విషయాలు ఉన్నాయి, ఫోకస్ ఆన్ లీడర్షిప్ అని చెప్పగలగాలి. ప్రియాంష్, ప్రభ్ సిమ్రన్, తర్వాత నిశాంత్ సింధు, అతను కూడా బౌలింగ్ కూడా వేసాడు నిశాంత్ సింధు. అలాగే ఇక్కడ మీకు వీళ్ళందరూ కుమార్ కుషాగ్రా, వీళ్ళందరికీ ఒక ప్లాన్ పెట్టాలి. ఐ థింక్ ఆ ప్లాన్స్ ప్రకారంగా మనం ఆలోచించుకుంటే బ్యాటింగ్ విషయంలో ఇండియా ఇస్ డూయింగ్ వెల్, బౌలింగ్ విషయంలో కొన్ని స్టెప్స్ అనేది అవసరం. సూర్యవంశికి ఏం చెప్పక్కర్లేదు పోయా, సూర్యవంశికి ప్రతి టీంలో అతన్ని పెట్టేసాను, టీంలో పెట్టండి, గెట్ హిమ్ ఇన్ ఎవ్రీ టీమ్, తెచ్చేయండి. మీకు కుదిరిందంటే ఆడించండి, కుదరకపోతే బెంచ్ మీద కూర్చోబెట్టండి. ఏ టీంలో ఉన్నా కూడా అతను బాగా సెట్ ఉన్నాడు. అండ్ లాస్ట్లో ప్రజెంటేషన్లో కూడా చెప్పాడు, నేను యాక్చువల్గా చాలానే రెడ్ బాల్ అసలు చాలానే 50 ఓవర్ గేమ్స్ ఆడాను, ఎవరికి తెలియదు, అంతా నా 20 స్కిల్స్ చూస్తున్నారని ఒక నవ్వు నవ్వాడు. సో హీఈస్ రెడీ, హీ సీమ్స్ రెడీ అండ్ ఈజ్ గుడ్. ఇంకా ఎక్కువ లెర్నింగ్ కర్వ్ కావాలి, ఇంకా ఎక్కువ నానబెట్టాలి అవసరం లేదు. యూ షుడ్ స్ట్రైట్ అవే కమ్ ఇన్ టు ది సీనియర్ స్క్వాడ్. ఆల్రెడీ వచ్చాడు కూడా, ఐర్లాండ్, ఇంగ్లాండ్లో ఉన్నాడు. విల్ యూ గెట్ ఎ గేమ్ ఇన్ ద 11? దట్స్ నెక్స్ట్ క్వశ్చన్. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇట్ హాస్ బిన్ గుడ్, ఇండియా 8 ఓవర్ హాస్ బిన్ గుడ్. సో బౌలింగ్ పరంగా ఇంకొంచెం ప్రోగ్రామ్స్ వచ్చాయంటే కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్సీఏ దగ్గర నుంచి అండ్ బీసీసీఐ దగ్గర నుంచి విల్ డెవలప్ గుడ్ పూల్ ఆఫ్ బౌలర్స్.